Hi, hello, my dear NEET aspirants. How are you? Welcome to Mass Physics MNR. నేను మీ అశ్విని కుమార్ తాటిఫామల ఫ్యాకల్టీ ఆఫ్ బాటనీ. ఈరోజు మనం +1లో అంటే 11th స్టాండర్డ్లో ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి కొత్త ఫ్యామిలీస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ఆ ఫ్యామిలీస్ని కూడా చూడబోతాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ నీట్ పర్పస్. సో చూద్దాం మరి ఈరోజు ఇంట్రడక్షన్ ఏముంది, రూట్స్ ఏంటి, స్టెమ్స్ ఏంటి, లీవ్స్ ఏంటి అనేది 1 by 1 చూద్దాం. ఫస్ట్ అయితే మనకి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఒక ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఉన్నారు నాన్న. ఆ సైంటిస్ట్ గురించి చూసి చాప్టర్ లోపలికి మనం ఎంటర్ అయిదాం. ఓకే, సో ఆ సైంటిస్ట్ ఎవరంటే ఇక్కడ క్యాథరిన్ ఈసో. క్యాథరిన్ ఈసో ఈమె యాక్చువల్లీ ఉక్రెయిన్ అగ్రికల్చరిస్ట్ నాన్న, అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఉక్రెయిన్ అగ్రికల్చర్ సైంటిస్ట్. ఉక్రెయిన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఓకే, సో ఈమె యొక్క ఎర్లీ పబ్లికేషన్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో ఎర్లీ పబ్లికేషన్స్ ఆర్ వాట్? షీ రిపోర్టెడ్ ఎర్లీ పబ్లికేషన్స్ మనకు టెక్స్ట్ బుక్లో, ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్లో ఈ చాప్టర్కి ముందు ఒక పేజీలో ఈమె ఫిగర్తో ఉన్నటువంటి, డయాగ్రామ్తో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది నాన్న. అక్కడి నుంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అది ఎన్సిఆర్టి బుక్కే కదా, అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే కదా. సో షీ రిపోర్టెడ్ ఎర్లీ పబ్లికేషన్, దట్ ఈస్ వాట్ మా కర్లీ టాప్ వైరస్ spread through a plant via food conductive tissue. Food conductive tissue అంటున్నాను, లేదా ఫ్లోయం. ఫుడ్ కండక్టివ్ టిష్యూ నేమ్ ఆల్సో కాల్డ్ వాట్? ఫ్లోయం అనండి. షీ రిపోర్టెడ్ వాట్? కర్లీ టాప్ వైరస్ స్ప్రెడ్ త్రూ ఏ ప్లాంట్ వయా ఫుడ్ కండక్టివ్ టిష్యూ అన్నాడు. చూడండి ఇక్కడ, ఇది కర్లీ టాప్ వైరస్, ఇట్స్ ఇంపార్టెంట్. స్ప్రెడ్ త్రూ ఏ ప్లాంట్ వయా వాట్? ఫుడ్ కండక్టివ్ టిష్యూ. ఈ ఫుడ్ కండక్టివ్ టిష్యూని ఏమని పిలువండి? ఫ్లోయం అనండి. ఓకేనా, ఇది ఈమె యొక్క ఎర్లీ పబ్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ మా, ఎర్లీ పబ్లికేషన్స్. రైట్, నౌ మూవ్ ఆన్. నెక్స్ట్ ఏంటంటే షీ పబ్లిష్డ్ సమ్ బుక్స్ ఆల్సో. ఏంటివా పబ్లికేషన్స్ అంటే, నెంబర్ 1 ప్లాంట్ అనాటమీ. షీ పబ్లిష్డ్ ప్లాంట్ అనాటమీ in the year of 1954. In the year of what? 1954. ఇంకా anatomy of seed plants. Yes, in the year of what? That is 1960. ఇక్కడ anatomy of seed plant అనేది ఏదైతే ఉందో, this is the referred to as Webster's of plant biology అని అంటాం. దీన్ని దేనిగా రెఫర్ చేస్తున్నారంట? రెఫర్ టు యాజ్ వెబ్స్టర్స్ ఆఫ్ ప్లాంట్ బయాలజీ.
వెబ్స్టర్స్ ఆఫ్ ప్లాంట్ బయాలజీ అనాలి. ప్లాంట్ బయాలజీ, వెబ్స్టర్స్ ఆఫ్ ప్లాంట్ బయాలజీ అంటే చూడండి నన్ను ఇక్కడ ఇట్ ఈజ్ ఏ ఎన్సైక్లోపీడియా అని కూడా ఇచ్చిండు అన్న. ఎన్సైక్లోపీడియాక్ టైప్ 1 వెబ్స్టర్ గారి ట్రీట్ చేయాలి. దేన్ని? అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్. తర్వాత షీ ఎలెక్టెడ్ సమ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఆల్సో. దేన్నంట? షీ ఎలెక్టెడ్ వాట్ ఈస్ దట్? దట్ ఈస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. ఎప్పుడంట ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957. 1957. Yes. So she is the 6th woman to honor this type of what about medal. After that, National Medal of Science also she elected National Medal of Science. ఇంతకుముందుకేమో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అయితే ఇదేమో నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్. సో ఇది ఎప్పుడంట? 1989 ఫ్రమ్ జార్జ్ బుష్. జార్జ్ బుష్, యు నో జార్జ్ బుష్, ఇతను అమెరికన్ ప్రెసిడెంట్. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి కూడా ఈమె ఏం తీసుకుందంట నాన్న? ప్రెస్టీజియస్ అవార్డ్ he elected. That name is called what? నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అని అన్నాడు. ఏంటంట? నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్. ఇది ఇక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇది ఎప్పుడు? 1957 అయితే నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ 1989. తర్వాత ఒకరు ఉన్నారు ఇంపార్టెంట్ పర్సన్, పీటర్ రావెన్. ఈయనెవరు? పీటర్ రావెన్. ఇతను డైరెక్టర్ ఆఫ్ అనాటమీ అండ్ మార్ఫాలజీ. ఈజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ అనాటమీ అండ్ మార్ఫాలజీ. అనాటమీ అండ్ మార్ఫాలజీ ఎక్కడంట? దట్ ఈజ్ ఎట్ మిస్సౌరీ బొటానికల్ గార్డెన్. మిస్సౌరీ బొటానికల్ గార్డెన్. మిస్సౌరీ బొటానికల్ గార్డెన్. మిస్సౌరీ బొటానికల్ గార్డెన్. మరి ఏంది ఈయన యొక్క స్టోరీ ఏంటంటే హీ రిమెంబర్డ్ వాట్? ఏమని గుర్తు చేసుకున్నంట? షీ వాజ్ absolutely dominated in the field of biology even at the age of 99. She was absolutely dominated in the field of biology. Dominated in the field of biology. Field of biology. Even at the age of what? Even at the age of 99. 99 years ఉన్నప్పుడు కూడా ఆమెనే అబ్సల్యూట్లీ డామినేటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయాలజీగా ఉండిపోయిందంట. ఎస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ డామినేటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయాలజీ అని అంటాం. ఇది పీటర్ రావెన్ గుర్తు చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి చాప్టర్కి ముందు ఇది ఉంది నాన్న, కొంచెం చూసుకోండి. సో ఎవరీమే? క్యాథరిన్ ఈసో. ఈ బార్న్ ఇన్ ఉక్రెయిన్. సో అగ్రికల్చర్ మాత్రం రష్యాలో చేసింది ఇతను. ఈమెకు ఒక డాక్టరేట్ కూడా ఇచ్చారు అగ్రికల్చర్ చేసినందుకు. సో దేనిపైన ఎక్కువ పబ్లికేషన్ స్టార్ట్ చేసింది? ఎర్లీ పబ్లికేషన్స్ అంటే కర్లీ టాప్ వైరస్
spread through a plant via food conductive tissue, that is what phloem. She published books also, that is one, Plant Anatomy in 1954, Anatomy of Seed Plants in 1960. In these two, Anatomy of Seed Plant is referred to as Webster's of the Plant Biology. It is a encyclopedia kananandi. Then she elected what, National Academy of Science in 1957 and also National Medal of Science in 1989. This type of award is received from George Bush in American president. He is a American president. After that, Peter Raven అని చెప్పిండు, డైరెక్టర్ ఆఫ్ అనాటమీ అండ్ మార్ఫాలజీ క్యాండిడేట్ ఇతను. ఎక్కడంటే మిస్సౌరీ బొటానికల్ గార్డెన్ అన్న. He remembered she was what, absolutely dominated in the field of biology even at the age of what, 99 years also. ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్దాం. ఏంటి చాప్టర్ నేమ్ ఏంటంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఏంటో చూద్దాం మరి చాప్టర్లో ఏంటి ఉంది అనేది. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మార్ఫాలజీ ఆఫ్ flowering plants. Flowering plants. Morphology of flowering plants, right. సో చూద్దాం మరి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటో. మనం ఇక్కడ చూడండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని దేన్ని అంటామంటే యాంజియోస్పర్మ్స్ని. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏమొస్తాయి, యాంజియోస్పర్మ్స్. Angiosperms. Angiosperms are the flowering plants. మరి మార్ఫాలజీ అంటే డెఫినేషన్ ఏంటి? మార్ఫాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఫార్మ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ ఆర్గాన్స్. అంటే డిఫరెంట్ ప్లాంట్ ఆర్గాన్స్ అంటే రూట్స్ రావచ్చు, స్టెమ్స్ రావచ్చు, లీవ్స్ రావచ్చు, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్, ఇలా డిఫరెంట్ ప్లాంట్ ఆర్గాన్స్ యొక్క ఫార్మ్స్ అంటే వాటి యొక్క మార్ఫాలజీ, షేప్ ఎలా ఉంది, ఫీచర్స్ అంటే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి. సో కాబట్టి ఏమని రాస్తున్నాను నేను, స్టడీ ఆఫ్ ఫార్మ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ ఆర్గాన్స్. Different plant organs. Now that is known as what, మార్ఫాలజీ అని అంటాం, రైట్. మనం ఏదైనా కానివ్వండి అన్న మీరు, ఇఫ్ యూ పుల్ అవుట్ ఎనీ వీడ్ ప్లాంట్స్, ఏదైనా ఒక కలుపు మొక్కను మృత్తిక నుంచి, మీన్స్ సాయిల్ నుంచి పీకండి, బయటికి లాగండి. పుల్ అవుట్ ఎనీ వీడ్ ప్లాంట్, యూ విల్ అబ్జర్వ్ ద ఫస్ట్ రూట్స్ వస్తాయి, తర్వాత స్టెమ్స్ కనపడతాయి, తర్వాత లీవ్స్ అనేవి ఉంటాయి. రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అనే పార్ట్స్ కనపడతాయి. సో దట్ నేనేమంటున్నాను చూడండి అన్న, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ అని అంటున్నాను. ఏంటి వా టూ పార్ట్స్ అంటే, నెంబర్ 1 రూట్ సిస్టమ్ తీసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి షూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్, ఇలా 2 టైప్స్ మా, రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్ అని ఉంటాయి. ఇక రూట్ సిస్టమ్ అంటే ఏంటి, మరి షూట్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది ఇది? ఎస్, రూట్ సిస్టమ్ గురించి ఏంటంటే అండర్ గ్రౌండ్ పోర్షన్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్. Underground portion of the flowering plant. Portion of what? Flowering plant. Yeah, that is known as what ra? Root system కింద చెప్పాలి. అండర్గ్రౌండ్ పోర్షన్ అని అంట. మరి ఇదేంటి షూట్ సిస్టమ్ అంటే, above the ground portion. Above the ground portion of flowering plant. Portion of flowering plant. Yeah, that is known as what nana? షూట్ సిస్టమ్ అని చెప్పండి.
షూట్ సిస్టమ్, రైట్? ఇట్లా. సో దట్ ఈస్ అండర్ గ్రౌండ్ పోర్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ నేమో రూట్ సిస్టమ్ అనండి. అబోవ్ ద గ్రౌండ్ పోర్షన్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ షూట్ సిస్టమ్ అని అంటాం. అంటే చూడండి, ఇది ఒక సాయిల్ కింద తీసుకుంటే ఇది ఇప్పుడు ఏంది, ఇది అండర్ గ్రౌండ్ పోర్షన్. ఇగో దీన్ని మనం ఏమనాలంటే రూట్ సిస్టమ్ అని చెప్పాలి. ఇట్లా ఇది రూట్ సిస్టమ్ కింద తీసుకోండి, రైటా? అబోవ్ ద లెవెల్ ఆఫ్ సాయిల్, ఇది పైకి, ఈ పైకి అబోవ్ ద లెవెల్ ఆఫ్ సాయిల్ అంటే అబోవ్ ద పోర్షన్ ఆఫ్ గ్రౌండ్. ఇప్పుడు దీన్ని ఏమనాలి మీరంటే షూట్ సిస్టమ్ కింద తీసుకోండి. ఇది షూట్ సిస్టమ్. ఈ షూట్స్ పైన మనకు ఏం డెవలప్ అవుతాయి అంటే లీవ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇట్లా లీవ్స్ అనేవి. సో ఇలా లీవ్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎక్కడ నోడ్స్ ఉంటే అక్కడ లీవ్స్ ఉంటాయి. దాని గురించి మనం చూద్దాం. ఒక లీఫ్ పర్టికులర్గా మనకు ఒక పార్ట్ ఉంది ప్లాంట్ ఆర్గాన్కి సంబంధించి. ఇట్లా మనకు షూట్ సిస్టమ్ అనేది ఇట్లా డెవలప్ అవుతుంది. ఇది షూట్ సిస్టమ్ అంటాం. అబోవ్ ద లెవెల్ ఆఫ్ గ్రౌండ్ దాన్ని షూట్ సిస్టమ్ అనాలి. ఇక్కడ పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏదైతే ఉందో దిస్ వన్ ఈజ్ వాట్ షూట్ సిస్టమ్ అని చెప్పండి, షూట్ సిస్టమ్. దెన్ బిలో ద గ్రౌండ్ ఈ పోర్షన్ ఏమంటాం నాన్న, దిస్ ఈస్ కాల్డ్ వాట్ రూట్ సిస్టమ్ అని చెప్పండి, రూట్ సిస్టమ్. ఇట్లా 2 పార్ట్స్ అనేవి మనకి అబ్జర్వ్ అవుతాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోపల. మనం 1 by 1 చూడాలి. ఫస్ట్ రూట్ చూద్దాం, తర్వాత షూట్ గురించి చూద్దాం, స్టెమ్ గురించి చూద్దాం నాన్న. సో ఫస్ట్ ఏంటి మరి ఇక్కడ, ఎస్ రూట్. రూట్ ఏంటి, రూట్ గురించి మరి ఫస్ట్ చూద్దాం మరి. ఎస్, రూట్ అనేది ఏంటంటే డిసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్ ఏమనండి రూట్ అని చెప్పాలి. డిసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్, డిసెండింగ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ యాక్సిస్, descending part of plant axis is known as what root. Descending part, not ascending, descending part of plant axis is called what root అని చెప్పండి. descending part, right? important. నెక్స్ట్ మరి రూట్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? it develops from radicle of the germinating seed, radicle of germinating seed, radicle of germinating seed. ఒక జర్మినేటింగ్ సీడ్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే అందులో రాడికిల్ ఉంటుంది. ఆ రాడికిల్ నుంచి ఈ రూట్ అనేది డెవలప్ అవుతుంది, రైట్? మరి ఈ రూట్కి ఏముండవు నాన్న? ఎస్, నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ ఆబ్సెంట్. నోడ్స్ ఇంటర్ నోడ్స్ ఆబ్సెంట్ అయి ఉంటాయి. నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ వాట్ ఆబ్సెంట్, ఉండవు మనకి. నోడ్స్ ఇంటర్ నోడ్స్ అనే స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ మనకి ఉండవు. కేర్ఫుల్, రైట్? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈ రూట్ అనేది సీమా, auxiliary buds, terminal buds also present. Normal buds also absent. Normal buds also absent. అవి కూడా ఉండవు. నార్మల్ బడ్స్ ఆల్సో ఆబ్సెంట్. ఇక్కడ నార్మల్ బడ్స్ అంటే ఏమొస్తాయి మరి? దే ఆర్ వాట్ 2 types. ఎగ్జిలరీ బడ్స్ కావచ్చు, ఎగ్జిలరీ బడ్స్ కావచ్చు. రెండోది ఏంటంటే టెర్మినల్ బడ్స్ అయినా కావచ్చు, టెర్మినల్ బడ్స్. ఇలా ఎగ్జిలరీ బడ్స్, టెర్మినల్ బడ్స్ ఆల్సో వాట్ ఆబ్సెంట్ ఇన్ వేర్ మా దట్ ఈస్ ఇన్ రూట్స్. ఓకే, నోడ్స్ ఇంటర్ నోడ్స్ లేవు, నార్మల్ బడ్స్ లేవు. ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? రాడికిల్ ఆఫ్ జర్మినేటింగ్ సీడ్ అన్నాడు. చూద్దాం, ఒక స్ట్రక్చర్ వేస్తున్నాను నేను, చూడండి మీకు సీడ్ యొక్క స్ట్రక్చర్. సీడ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? సీడ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఎంబ్రియోనల్ యాక్సిస్. సో నేను ఇది డైకాట్ సీడ్ స్ట్రక్చర్ వేసాను. ఇది డైకాట్ సీడ్ స్ట్రక్చర్ అన్న. ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంది, ఇగో ఇది ఎంబ్రియోనల్ యాక్సిస్ అన్నమాట, రైటా? ఇది ఈ పోర్షన్ ఏమనండి? ఎంబ్రియోనల్ యాక్సిస్ అనండి, ఎంబ్రియోనల్ యాక్సిస్ అనాలి, రైట్? సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ఏమంటాం మనం? వీటిని ఏమంటామంటే కాటిలిడాన్స్ అని పిలవండి. కాటిలిడాన్స్ అనాలి, కాటిలిడాన్స్. రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నామలే? డైకాట్స్ అని పిలుస్తాం, డైకాటిలిడానే అంటాం. 2 కాటిలిడాన్స్ ఉన్నాయి కాబట్టి డైకాటిలిడానే అంటాం. బిలో ద లెవెల్ ఆఫ్ కాటిలిడాన్ ఏదైతే ఉందో ఇది, దిస్ ఇస్
బిలో ద లెవెల్ ఆఫ్ కాటిల్డాన్ దీన్ని ఏమంటాము అంటే యాక్చువల్గా దట్ ఈస్ నోన్ ఎస్ వాట్, ఎపికొటైలా హైపోకొటైలా అంటామంటే హైపోకొటైల్ అని అంటాం, హైపోకొటైల్, రైట్. ఎబో ద లెవెల్ ఆఫ్ కాటిల్డాన్ ఏమంటామంటే ఎపికొటైల్ అని పిలుస్తాం, ఎపికొటైల్. ఇట్లా ఇప్పుడు చూడండిగా ఈ ఎపికొటైల్ హైపోకొటైల్ ఏమవుతుంది చూడండి. ఇగో ఈ హైపోకొటైల్ లీడ్స్ టు వాట్ మా రాడికిల్ అని అంటాం, రాడికిలే రూట్ గా ఫామ్ చేస్తుంది అంటాం. హైపోకొటైల్ నుంచి మనకు రాడికిల్ వస్తుంది, ఎపికొటైల్ నుంచి ప్లూమ్యూల్ ఫామ్ అవుతుంది, అది ఫస్ట్ ఎంబ్రియోనిక్ లీవ్స్ అని అంటాం. ఈ ప్లూమ్యూల్ నుంచి డెవలప్ అయితే వచ్చేటువంటి సిస్టమే ఏం సిస్టమ్ అవుతుంది, షూట్ సిస్టమ్ ఇలా డెవలప్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి, రైటా. ఇది మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ సంబంధించినటువంటి రూట్ జర్మినేటింగ్ సీడ్ స్ట్రక్చర్. ఇలా మనకి మొత్తానికైతే రాడికిల్ నుంచి ఏం డెవలప్ అయింది అంటే రూట్ డెవలప్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రూట్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ ఏమున్నాయి, రూట్ సిస్టమ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో రూట్ సిస్టమ్స్ ఆర్ వాట్ ఆర్ ద రూట్ సిస్టమ్స్ నౌ హియర్. చూద్దాం మరి రూట్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి. సో దెర్ ఆర్ ద 3 types ఆఫ్ రూట్ సిస్టమ్స్ ఆర్ దేర్ మా. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే టాప్ రూట్ సిస్టమ్ అని అంటాం. సెకండ్ వన్ వచ్చేసి అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్. థర్డ్ వన్ వచ్చేసి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని అంటాం. సరే సెకండ్ వన్ ఏం రాస్తున్నా నేను, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇక థర్డ్ టైప్ వచ్చేసి ఏంటంటే అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్ అని అంటాం, అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్ అనండి, అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్ ఇట్లా. ఓకే, ఇలా మనకి 3 types ఆఫ్ రూట్ సిస్టమ్స్ ఆర్ దేర్ మా. ఫస్ట్ ఏం చూద్దాం, టాప్ రూట్ సిస్టమ్ ఏంటో చూడండి. టాప్ రూట్ సిస్టమ్ హియర్ సీరా radicle, direct elongation of the radicle leads to the formation of primary root. ఏంటంట, డైరెక్ట్ elongation of radicle leads to the formation of primary root. Formation of what? Primary root అని చెప్పండి. Yes, direct elongation of radicle leads to the formation of primary root. Now primary roots bears what? That bears what? Several orders of lateral roots. Several orders of what? Lateral roots. That means what ma? Secondary and tertiary roots అని అర్థం, secondary and tertiary roots. Now primary roots and its branches, primary root and its branches constitute as what? Branches అంటే ఏమొస్తాయి, secondary and tertiary. Constitute as what? Constitute as టాప్ రూట్ సిస్టమ్ అని అంట, టాప్ రూట్ సిస్టమ్ అనాలి. కన్స్టిట్యూట్ యాజ్ వాట్? టాప్ రూట్ సిస్టమ్. ఇంపార్టెంట్, ఇది నన్ను టాప్ రూట్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్, ఇక్కడ మరి చూడండి, ప్రైమరీ రూట్ ఈజ్ హియర్ లాంగ్ లివ్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ రూట్ హియర్ దేర్. దిస్ ప్రైమరీ రూట్ ఈజ్ వాట్? ఇక్కడ ఉన్న ప్రైమరీ రూట్ ఏదైతే ఉందో దిస్ వన్ హియర్ వాట్? లాంగ్ లివ్డ్. ఇది లాంగ్ లివ్డ్ నాన్న, నాట్ షార్ట్ లివ్డ్, లాంగ్ లివ్డ్ కండిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్, డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇగో ఇది సాయిల్ అయితే, ఇంకో ఇది డైరెక్ట్ ఎలాంగేషన్ ఆఫ్ ద రూట్. ఇట్లా ప్రైమరీ రూట్ అంటాం దీన్ని. దీని నుంచి వచ్చేటువంటి ఇగో ఈ రూట్స్ని ఏమంటాం మనం? లేటరల్ రూట్స్ అని చెప్పాలి. అంటే సెకండరీ కావచ్చు, టెరిషరీ రూట్స్ కావచ్చు, ఆక్రోపెటల్ సక్సీషన్లో అరేంజ్ అయి ఉంటాయి. ఆక్రోపెటల్ సక్సీషన్ అంటే ఏంటంటే నాన్న, ఇగో ఇటువైపు ఉన్నటువంటివి అంటే, సో బేస్ నుంచి
ఎపెక్స్ ఇది బేస్, ఇది కింది వైపుకు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రూట్స్ ఎలా ఉంటాయంటే ఇగో లాంగర్ వన్ పోతా కొద్ది షార్టర్ వన్గా ఫామ్ అవుతున్నాయి. ఇలాంటి అరేంజ్మెంట్ ఏమంటాం మనము అంటే ఆక్రోపెటల్ అరేంజ్మెంట్ అని అంటాం. ఆక్రోపెటల్ అరేంజ్మెంట్ అనాలి. ఇట్లా ఆక్రోపెటల్గా డెవలప్ అవుతా ఉన్నాయి రూట్స్. దీన్ని ఇప్పుడు ఏమంటాం నాన్న, టాప్ రూట్ సిస్టమ్ అని చెప్పాలి. టాప్ రూట్ సిస్టమ్. ఈ టాప్ రూట్ సిస్టానికి ఉన్న మేజర్ ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే మెజారిటీ ఆఫ్ డైకాట్స్, మెజారిటీ ఆఫ్ డైకాట్స్, మెజారిటీ ఆఫ్ డైకాట్స్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఏంటిదంటే అది మస్టర్డ్ ప్లాంట్, మెజారిటీ ఆఫ్ డైకాట్స్. ఇంకా జిమ్నోస్పమ్స్ ఆల్సో. జిమ్నోస్పమ్స్లో కూడా మనకి ఏ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఉంటుంది నాన్న, దట్ ఈస్ ఆల్సో వాట్ టాప్ రూట్ సిస్టమ్ ఈస్ దేర్. ఇది టాప్ రూట్ సిస్టానికి సంబంధించి. ఇక రెండోది ఏంది, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఏంటో చూద్దాం. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటంటే సీమా. హియర్ ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివ్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివ్డ్, షార్ట్ లివ్డ్. కానీ టాప్ రూట్ సిస్టంలో ప్రైమరీ రూట్ ఈజ్ లాంగ్ లివ్డ్. కానీ ఇక్కడ మాత్రం ప్రైమరీ రూట్ ఈజ్ వాట్ షార్ట్ లివ్డ్, షార్ట్ లివ్డ్గా ఉంది. షార్ట్ లివ్డ్గా ఉంది కాబట్టి దట్ మీన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఆర్ రీప్లేస్డ్ బై వాట్, దట్ ఈస్ వాట్ ప్రైమరీ రూట్ ప్లేస్లో. అంటే ఏమైతే చూడండి, సో ప్రైమరీ రూట్ ఇక్కడ షార్ట్ లివ్డ్గా ఉంది. ఆఫ్టర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ వాట్, లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అరైజ్ ఫ్రమ్, లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ arise from base of stem, arise from base of stem. స్టెమ్ యొక్క బేస్ నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి ఎరైజ్ అవుతాయి. వాటిని ఏమంటాం మనం ఇక్కడ అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని అంటాం. మరి ఫైబ్రస్ రూట్ సిస్టానికి ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోనోకాటిలిడాన్స్. మోనోకాటిలిడాన్స్ దాంట్లో కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మీకు, వీట్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం మరి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ సంగతి ఏంటి, ఎట్లుంటుంది. ఎస్, యాక్చువల్గా చూడండి, ఇగో ఇది సాయిల్ అయితే, ఇగో ఇదేంది ప్రైమరీ రూట్. కానీ ప్రైమరీ రూట్ ఏమవుతుందంట, షార్ట్ లివ్డ్ కాబట్టి ఇగో డిసింటిగ్రేట్ అయిపోతుంది. చూడండి ఇట్లా డిసింటిగ్రేట్ అయింది. మన డిసింటిగ్రేట్ అయినాక ఏమైనాయి, బేస్ నుంచి, ఎస్ ఇగో ఇది స్టెమ్ కదా, ఇది స్టెమ్ రైటా. సో బేస్ నుంచి ఇక్కడ నుంచి ఏమవుతాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్, ఇట్లా లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎరైజ్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ద స్టెమ్. ఇగో ఇప్పుడు చూడడానికి ఎలా కనపడుతుంది, ఒక బంచ్ లాగా కనపడుతుంది, ఇట్లా ఒక అపియరెన్స్. దీన్ని ఏమంటాం మనము అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పాలి, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇక అడ్వాంటేజెస్ అంటే ఏంటి నాన్న, అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ మీన్స్ వాట్. అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటే రూట్స్ అరైజ్ ఫ్రమ్ that is any part of the plant other than the radicle అనండి. రూట్స్ డెవలప్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అదర్ దాన్ రాడికల్, అదర్ దాన్ రాడికల్, ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అదర్ దాన్ రాడికిల్ అనాలి. ఓకే, రాడికిల్ నుంచి తప్ప, ఇది రాడికిల్ నుంచే డెవలప్ అయింది, ఇది రాడికిల్ నుంచే డెవలప్ అయింది. చూడండి జాగ్రత్త, టాప్ రూట్ సిస్టమ్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, రాడికిల్ నుంచే. ఇట్ ఈస్ ఆల్సో డెవలప్ ఫ్రమ్ రాడికిల్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కూడా ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, రాడికిల్ నుంచే. మరి వాట్ అబౌట్ నౌ అడ్వాంటేజెస్ అదర్ దాన్ రాడికిల్, రాడికిల్ కాదు ఇక్కడ. రూట్స్ డెవలప్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అంటే స్టెమ్ కటింగ్స్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, నోట్స్ కావచ్చు, వేరే ఏదే ఒక రాడికిల్ తప్ప రిమైనింగ్ ఎక్కడి నుంచి అయినా మనకి డెవలప్ అయితే దాన్ని ఏమంటాం, అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటి మరి అడ్వాంటేజియస్ రూట్ సిస్టానికి ఒకసారి చూద్దాం. అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మాన్స్టెరా, బనియన్ గ్రాసెస్, మాన్స్టెరా, బనియన్ అండ్ గ్రాసెస్. దీస్ ఆర్ వాట్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అన్న. ఇట్లా రూట్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా
3 types of root systems కనబడుతున్నాయి. టాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్, అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్. ఇందులో ఈ 3 types లో ప్రైమరీ రూట్ ఈజ్ లాంగ్ లివ్డ్ అంటే ఏం చెప్పాలి? టాప్ రూట్ సిస్టమ్. ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివ్డ్ అంటే ఏం చెప్పండి? ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఎస్, అదర్ దాన్ రాడికల్ అంటే ఏం చెప్పండి? అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మనకి టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు రూట్ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. రూట్ ఫంక్షన్స్ ఏమున్నాయి? ఎస్, రూట్ ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. రూట్ ఫంక్షన్స్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. అబ్జార్ప్షన్ ఆఫ్ water and minerals from the soil. Absorption of water and minerals from the soil. ఇది ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ఏంటి? ప్రొవైడ్స్ ప్రాపర్ యాంకరేజ్ టు ద ప్లాంట్ పార్ట్స్. ప్రొవైడ్స్ ప్రాపర్ యాంకరేజ్. ప్రొవైడ్ ప్రాపర్ యాంకరేజ్ అంటే యాంకరేజ్ అంటే సపోర్ట్ అన్న. ప్రొవైడ్ ప్రాపర్ యాంకరేజ్ టు ద ప్లాంట్ పార్ట్స్. టు ద ప్లాంట్ పార్ట్స్. టు ద ప్లాంట్ పార్ట్స్. ఎస్, దట్ ఈస్ అబౌట్ వాట్? సెకండ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్, స్టోరింగ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. స్టోరింగ్ రిజర్వ్ food materials. Storing reserve food materials. Storing reserve food materials, right? Coming to the next function is what? Synthesis of plant growth regulators. Plant growth regulators like auxins gaani, సైటోకైనిన్స్ కానీ వాటిని పీజీఆర్ అంట. ఇట్లా ఇవి రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ కింద చెప్పాలి మీరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్, ప్రొవైడ్స్ ప్రాపర్ యాంకరేజ్ టు ద ప్లాంట్ పార్ట్స్, దెన్ స్టోరింగ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్, దెన్ సింథసిస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఇట్లా 4 types ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఎవరు ఎగ్జిబిట్ చేస్తున్నారన్న? రూట్. ఇది రూట్ యొక్క ఫంక్షన్స్, రూట్ టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే రూట్ రీజియన్స్ ఏమున్నాయో చూద్దాం. రూట్ రీజియన్స్. రూట్ రీజియన్స్. ఎస్, ఏమేమి ఉన్నాయి మరి రూట్ రీజియన్స్ ఇక్కడ చూద్దాం జాగ్రత్తగా. సీమా, ఎపెక్స్ ఆఫ్ ద రూట్ దట్ ఈస్ యూజువల్లీ కవర్డ్ బై ఏ థింబుల్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ వాట్? రూట్ క్యాప్ అని అండి. ఎపెక్స్ ఆఫ్ ద రూట్ అంటే ఎపెక్స్ ఆఫ్ ద రూట్, రూట్ యొక్క టిప్ నన. ఎపెక్స్ ఆఫ్ ద రూట్ యూజువల్లీ కవర్డ్ బై థింబుల్ లైక్ స్ట్రక్చర్ అంటే టోపీ క్యాప్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. థింబుల్ లైక్ స్ట్రక్చర్. థింబుల్ అంటే లైక్ ఏ క్యాప్. సో థింబుల్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుందంట. ఆ థింబుల్ లైక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం ఇక్కడ అంటే రూట్ క్యాప్ అని అంటాం. ఏమంటాం నాన్న? రూట్ క్యాప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికే గల మరొక నేమ్ ఏంటంటే కాలిప్ట్రా అని అంటాం. కాలిప్ట్రా. రూట్ క్యాప్ గల మరొక నేమ్ ఏంటి? కాలిప్ట్రా. ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ రూట్ క్యాప్ డెవలప్డ్ ఫ్రమ్ కాలిప్ట్రోజన్ మెరిస్టమ్. డెవలప్డ్ ఫ్రమ్ కాలిప్ట్రోజన్ నుంచి డెవలప్ అవుతుంది. ఇది ఒక మెరిస్టమ్ కాలిప్ట్రోజన్, రైట్? ఓకే, నౌ మరి ఏం సార్ ఈ రూట్ క్యాప్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎస్, ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ వాట్? ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఆఫ్ రూట్ ఎపెక్స్. రూట్ ఎపెక్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో it makes easy way into the soil.
ఈజీ వే ఇన్ టు ద సాయిల్, అంటే సాయిల్ లోపలికి పంపడానికి కూడా ఈజీగా ఇదే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అని అంట. ఇది నా రూట్ క్యాప్కు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్. రైట్, చూడండి ఇగో నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇది రూట్, ఇది రూట్. సో రూట్ ని కవర్ చేస్తూ ఎపెక్స్ ఆఫ్ ద రూట్ యూజువల్లీ కవర్డ్ బై థింబుల్ లైక్ స్ట్రక్చర్ అన్నాడు. సో ఇది ఎపెక్స్ ఆఫ్ ద రూట్. ఇది ఇప్పుడు దీన్ని కవర్ చేస్తూ ఏముంటుంది, ఇది మనకి ఇది ఇలా క్యాప్ లాగా ఉంది చూడండి. ఈ క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఏమనాలి, ఇలా ఉన్న క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఏమంటాం, దిస్ ఈస్ కాల్డ్ వాట్, రూట్ క్యాప్ అని చెప్పండి. ఏమనాలి దీన్ని, రూట్ క్యాప్ అని అంట. రైట్, ఇప్పుడు రూట్ క్యాప్కి ఎబో ఫ్యూ మిల్లీమీటర్స్ ఎబో, దీని పైన చూడండి ఇటువైపు ఫ్యూ మిల్లీమీటర్స్ ఎబో, ఇగో ఈ జోన్ ఏమంటామంటే మెరిస్టమాటిక్ జోన్ అని పిలుస్తాం. ఏమంటాం నాన్న, మెరిస్టమాటిక్ రీజియన్, మెరిస్టమాటిక్ రీజియన్ ఆర్ జోన్ అని పిలుస్తాం. దీనికి పైన ఉన్నటువంటి జోన్ ప్రాక్సిమల్ టు ద మెరిస్టమాటిక్ రీజియన్, దీన్ని ఏమంటాము అంటే ఎలాంగేషన్ జోన్ అనాలి. ఎలాంగేషన్ జోన్ అని పిలుస్తాం, ఎలాంగేషన్ జోన్ ఆర్ రీజియన్. ఇగో దీని పైన ఉన్నటువంటి ఈ జోన్ ఏమంటాం ఇక అంటే మెచ్యురేషన్ జోన్ అని పిలుస్తాం. మెచ్యురేషన్ జోన్ ప్రాక్సిమల్ టు ద ఎలాంగేషన్ ఫేజ్ ఏమనాలి, మెచ్యురేషన్ జోన్ అంటాం. ఈ మెచ్యురేషన్ జోన్ నుంచి సమ్ ఆఫ్ ద ఎపిడెర్మల్ సెల్స్ ప్రొడ్యూస్, ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంట, సో డెలికేట్ ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి అంట. ఈ డెలికేట్ ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఏమంటామంటే రూట్ హెయిర్స్ అని అంటాం. ఏమంటాం, రూట్ హెయిర్స్. ఎస్, ఇలా మనకి రూట్ రీజియన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఇవి. వీటి గురించి మనకు కొంచెము స్టేట్మెంట్ ఉంది, నా క్వశ్చన్ ఉంది, 2017లో క్వశ్చన్ అడిగిండు ఈ ఏరియా నుంచి. సో ఫస్ట్ ఏం చూద్దాం, మెరిస్టమాటిక్ జోన్. మెరిస్టమాటిక్ జోన్, మెరిస్టమాటిక్ జోన్. ఎస్, ఏముంటాయి మెరిస్టమాటిక్ జోన్ యొక్క క్యారెక్టర్స్ ఒకసారి చూద్దాం. సీమా ఫ్యూ మిల్లీమీటర్స్ అబోవ్ రూట్ క్యాప్, దట్ ఈస్ కాల్డ్ వాట్, మెరిస్టమాటిక్ జోన్. ఎక్కడ ఉందంట, ఫ్యూ మిల్లీమీటర్స్ అబోవ్ ద రూట్ క్యాప్, నాట్ బిలో ద రూట్ క్యాప్, అబోవ్ ద రూట్ క్యాప్. ఫ్యూ మిల్లీమీటర్స్ అబోవ్ ద రూట్ క్యాప్, above the root cap, that is what meristematic zone is present, right? మరి ఇక్కడ సెల్స్ ఎలా ఉంటాయి మెరిస్టమాటిక్ జోన్ లో, సెల్స్ ఆర్ వాట్, వెరీ స్మాల్, వెరీ స్మాల్, థిన్ వాల్డ్, థిన్ వాల్డ్, ఓకేనా, డెన్స్ ప్రోటోప్లాజం, డెన్స్ ప్రోటోప్లాజం. Then divide repeatedly, cells are divide repeatedly, cells are divides what, repeatedly, repeatedly. ఎస్, ఇదాన్ని ఏమంటాం మనం, మెరిస్టమాటిక్ జోన్ అంటాం. పేర్లోనే ఉంది కదా, మెరిస్టమ్ అంటే డివైడ్ టు కంటిన్యూస్లీ అని అర్థం. కాబట్టి ఏమైతే ఈ సెల్స్ అనేవి చాలా స్మాల్గా, వెరీ స్మాల్గా ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ జాగ్రత్తన, cells are very small, very small, thin walled, not thick walled nana, thin walled, dense protoplasm, cells are divide repeatedly anandi, cells are divide repeatedly. Yeah, this is about the first part is what ma, that is known as what, meristematic zone. ఇప్పుడు సెకండ్ జోన్ ఏం చూద్దాము, సెకండ్ వన్ ఇంకా ఎలాంగేషన్ జోన్. ఎలాంగేషన్ జోన్, ఎలాంగేషన్ జోన్ ఏం రాద్దాం మరి, ఎలాంగేషన్ జోన్ అంటే ప్రాక్సిమల్ టు ద మెరిస్టమాటిక్ జోన్ అనాలి. ప్రాక్సిమల్ టు ద మెరిస్టమాటిక్ జోన్ అంటే మెరిస్టమాటిక్ జోన్ కి దగ్గరగా ఉన్నది ఏంటిదంట, దట్ ఈస్ వాట్, ఎలాంగేషన్ జోన్, ప్రాక్సిమల్ టు ద మెరిస్టమాటిక్ జోన్. మరి ఏమైతుంది ఇక్కడ అంటే ర్యాపిడ్ ఎలాంగేషన్ అండ్ ఎన్లార్జ్మెంట్ టేక్స్ ప్లేస్. rapid elongation, rapid elongation and enlargement, rapid elongation and
enlargement takes place ma, right? Rapid elongation and enlargement takes place. Clear now? ఓకేనా? ఇది మరి దీని యొక్క రోల్ ఏంటి మెయిన్గా అంటే ఎస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద రూట్ ఇన్ లెంత్. ఏం జరుగుతుందంట? గ్రోత్ ఆఫ్ ద రూట్ ఇన్ లెంత్ నన లెంత్లో రూట్ యొక్క లెంత్ ఇంక్రీజ్ కావాలి అంటే ఏం అవసరం అంట? ఎలాంగేషన్ జోన్ అనేది అవసరం. ఇది ఇంపార్టెన్స్, రైట్? ఇక లాస్ట్ వన్ ఏంటినా? దట్ ఈస్ వాట్? మెచ్యురేషన్ జోన్. ఎస్, ఇదేందో చూద్దాం మరి. మెచ్యురేషన్ జోన్, సెల్స్ ఆఫ్ ద ఎలాంగేషన్ జోన్ differentiate and mature to form meristematic zone. Cells of elongation zone differentiate and mature to form maturation zone. జాగ్రత్తన అంటే ఎలాంగేషన్ జోన్లో ఉన్న సెల్సే డిఫరెన్షియేట్ అయి మెచ్యూర్ అయితే ఫామ్ అయ్యేదే మెచ్యురేషన్ జోన్. అయితే ఇది ఎక్కడ దగ్గరగా, దేనికి దగ్గరగా ఉంటుంది అంటే ఇట్ ఈస్ మోర్ ప్రాక్సిమల్ టు ద ఎలాంగేషన్ జోన్. అందుకనే దేనికి దగ్గరగా ఉంది? మోర్ ప్రాక్సిమల్ టు ద ఎలాంగేషన్ జోన్. ఎస్, ఇక్కడ త్రిబుల్ స్టార్ ఇండికేట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ దిస్ జోన్ సమ్ ఎపిడర్మల్ సెల్స్, నాట్ ఆల్, సమ్ ఎపిడర్మల్ సెల్స్ ఫార్మ్స్ what? Fine delicate thread like structure. Fine delicate thread like structures. ఫైన్ డెలికేట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. వాటిని ఏమంటాం మనము అంటే రూట్ హెయిర్స్ అని పిలుస్తాం. దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ మా? రూట్ హెయిర్స్. ఫైన్ డెలికేట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ వాట్? రూట్ హెయిర్స్ అని పిలవండి. ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి అంట? సమ్ ఎపిడర్మల్ సెల్స్. జాగ్రత్త, సమ్ ఎపిడర్మల్ సెల్స్ ఫార్మ్స్ ఫైన్ డెలికేట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ వాట్ మా? రూట్ హెయిర్స్ అని చెప్పండి. ఇది మెచ్యురేషన్ జోన్. ఇంతకు రూట్ హెయిర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి మరి? ఎస్, ఇక్కడ రాస్తున్నాం చూడండి. రూట్ హెయిర్ ఫంక్షన్ ఏంటంటే ఎస్ అగైన్ వాట్? అబ్జార్ప్షన్ ఆఫ్ వాట్? వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. సాయిల్ నుంచే ఏం చేస్తాయి అంట? వాటర్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇది రూట్ యొక్క రీజియన్స్ నన్న 3 రీజియన్స్ కనబడుతున్నాయి. ఒకటి మెరిస్టమాటిక్ జోన్, సెకండ్ వన్ ఎలాంగేషన్ జోన్, థర్డ్ వన్ మెచ్యురేషన్ జోన్ అని చెప్తాం. దీనిపైన ఉన్నది ఏంటి అంటే మెరిస్టమాటిక్ జోన్. వీడు ఆర్డర్ అడుగుతాడు ఇక్కడ. ఇగో ఫస్ట్ రూట్ క్యాప్ తీసుకోండి, తర్వాత మెరిస్టమాటిక్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ వాట్? రూట్ క్యాప్, మెరిస్టమాటిక్, ఎలాంగేషన్ అండ్ మెచ్యురేషన్. ఇది ఆర్డర్ 1, 2, 3 అండ్ 4. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడంటే, అడిగిన క్వశ్చన్ ఇది ప్రీవియస్ నీట్ క్వశ్చనే. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూట్ రీజియన్ మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ వేర్ అని అడుగుతాడు. మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ అంటే ఇవన్నీ కూడా అబ్జార్బ్ చేసేవే, ఎందుకంటే రూట్ ఫంక్షనే అబ్జార్ప్షనే. కానీ అందులో మరి మ్యాక్సిమం ఏందయ్యా అంటే ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రూట్ హెయిర్స్ ఎక్కడ కనపడుతున్నాయి నాన్న? మెరిస్టమాటిక్ జోన్లో కనపడుతున్నాయి, సారీ మెచ్యురేషన్ జోన్లో కనపడుతున్నాయి. కాబట్టి ఆ మెచ్యురేషన్ జోన్ మనకు మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ వాట్? వాటర్ అండ్ మినరల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ అనగానే ఆన్సర్ ఏం పెట్టాలి మీరు? మెచ్యురేషన్ జోన్ అని పెట్టండి. ఇది నా రూట్ రీజియన్. ఇక లాస్ట్ దీంట్లో మనకు ఉన్నది ఏంటంటే రూట్ మోడిఫికేషన్స్ ఏమనే చూద్దాం. ఓకేనా? రూట్ మోడిఫికేషన్స్ చూద్దాం మరి. రూట్ మోడిఫికేషన్స్,
ఎస్, వాట్ అబౌట్ రూట్ మోడిఫికేషన్స్ నౌ? ఏమున్నాయి చూద్దాం మరి. సీమా షేప్ అండ్ స్ట్రక్చర్, దే బికమ్స్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ ఫంక్షన్స్ అదర్ దాన్ అబ్జార్ప్షన్ అండ్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఏంటంటే ఇక్కడ షేప్ అండ్ స్ట్రక్చర్, షేప్ అండ్ స్ట్రక్చర్ ఏమవుతాయంట, దే బికమ్ మోడిఫైడ్ to perform what about ma specific functions other than what other than absorption and conduction of water and minerals. జాగ్రత్త, నేనేమంటున్నాను ఇక్కడ, అబ్జార్ప్షన్, కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ అనేది కూడా రూట్ యొక్క ఫంక్షనే. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయంట, దే బికమ్ మోడిఫైడ్. ఏంటివా స్పెసిఫిక్ ఫంక్షన్స్, ఏంటివి అంటే చూద్దాం మరి. నెంబర్ 1 ఏంటంటే స్టోరేజ్ రూట్స్. నెంబర్ 1 ఏంటి నాన్న, స్టోరేజ్ రూట్స్. స్టోరేజ్ రూట్స్ కి మరొక పేరు ఏంటంటే ట్యూబరస్ రూట్స్ అని అంట. ట్యూబరస్ రూట్స్ లేదా ఫ్లెషీ రూట్స్ అని కూడా పిలుస్తాం. ఫ్లెషీ రూట్స్, ట్యూబరస్ రూట్స్ అన్నా ఫ్లెషీ రూట్స్ అన్నా ఒకటే. ఏంటి నాన్న స్టోరేజ్ రూట్స్ అంటే, మెయిన్ నేమ్లోనే ఉంది చూడండి, రూట్స్ అనేవి స్టోరేజ్ రూట్స్ అన్నాడు అంటే రూట్స్ బికమ్ swollen డ్యూ టు ద స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. రూట్స్ బికమ్ swollen అంటే ఉబ్బి ఉంటదంట, బికమ్ swollen. ఎందుకు? డ్యూ టు స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. డ్యూ టు స్టోరేజ్ ఆఫ్ వాట్? ఫుడ్ మెటీరియల్స్. ఎస్, అందుకనే దీన్ని ఏమంటున్నాను నాన్న, స్టోరేజ్ రూట్స్ అంటాడు. సింపుల్గా చెప్పాలంటే ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ దై రూట్స్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ స్టోరేజ్ రూట్స్, ట్యూబరస్ రూట్స్ ఆర్ ఫ్లెషీ రూట్స్ అని అంట. మనకు తెలుసుగా 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. టాప్ రూట్ ఉంది, ఫైబ్రస్ రూట్ ఉంది, అడ్వెంటీషియస్ రూట్ ఉంది. మరి టాప్ రూట్ మాడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటివో కావాలి, ఫైబ్రస్ రూట్స్ మాడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్కి ఎగ్జాంపుల్ ఏంటో కావాలి, దెన్ అడ్వెంటీషియస్ రూట్స్ మాడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్కి ఎగ్జాంపుల్ ఏంటివో కావాలి. చూద్దాం మరి. సో రైట్, నేను రాస్తున్నాను. క్యారెట్, టర్నిప్, బీట్రూట్, ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటిలో ఉండే రూట్ సిస్టమ్ ఏంటంటే దట్ ఈస్ వాట్? టాప్ రూట్ సిస్టమ్. ఆల్ దీస్ ప్లాంట్స్ హ్యావ్ వాట్? టాప్ రూట్ సిస్టమ్. మరి టాప్ రూట్ సిస్టమ్ ఏమవుతున్నావు? దట్ మోడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్. మోడిఫైడ్ ఇంటూ వాట్? స్టోరేజ్ రూట్స్. ఓకేనా? ఇలా టాప్ రూట్ సిస్టమ్ మోడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం చెప్పాలి? ఇక క్యారెట్, టర్నిప్, బీట్రూట్ చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఆస్పరాగస్. ఇది మనకు ఎన్సీఆర్టీలో డయాగ్రామ్లో ఇచ్చిందన్న జాగ్రత్త చూసుకోండి. ఆస్పరాగస్ లో ఉండేది ఏంటిదంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. మరి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కూడా ఎలా మారిపోతుందంట? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఆల్సో బికమ్స్ ఇంటూ మోడిఫైడ్ ఇంటూ పాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ గా మారుతాయి. పాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్, ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. పాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ గా మారుతాయి. పాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ అడుగుతాడు క్వశ్చన్. పాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ ఆర్ సీన్ ఇన్ అంటే ఏం చెప్పాలి ఆన్సర్? ఆస్పరాగస్.
పాసిక్యులేటరీ రూట్స్ యొక్క మోడిఫికేషన్ ఏంటంటే ఫైబ్రస్ రూట్సే, మళ్ళీ మార్పు ఏం లేదు, జాగ్రత్త. ఇక నెక్స్ట్ ఏంటి, ఐపోమియా. ఐపోమియా, స్వీట్ పొటాటో. ఇది ప్రీవియస్ నీట్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ నీట్ క్వశ్చన్, జాగ్రత్త. ఐపోమియా, స్వీట్ పొటాటో. ఇక్కడ ఏంటంట, సింగిల్ అడ్వెంటీషియస్ రూట్ ఉండేది ఒకటే, అడ్వెంటీషియస్ రూట్ సిస్టమే ఉంటుంది ఇందులో. కాకపోతే ఒకే ఒక అడ్వెంటీషియస్ రూట్, సింగిల్ అడ్వెంటీషియస్ రూట్ బికమ్స్ ఇంటూ స్టోరేజ్ రూట్స్. స్టోరేజ్ రూట్స్, సింగిల్ అడ్వెంటీషియస్ రూట్ బికమ్స్ ఇంటూ స్టోరేజ్ రూట్, ఎందులో, ఐపోమియా లోపల ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ వాట్ స్వీట్ పొటాటో ఇన్ఫర్మేషన్. చూడండి ఇక్కడ, ఇది క్యారెట్ ఇలా ఉందనుకోండి, ఇలా డిపెండింగ్ అపాన్ ద షేప్ 3 టైప్ షేప్స్ కనబడుతుంది. ఇది క్యారెట్, రైటా. ఇకపోతే మీకు బీట్రూట్ మీకు తెలిసిందే, ఇలా ఉంటుంది, కొంచెం ఇలా ఉంటుంది బీట్రూట్. ఒకటే రూట్ కూడా అండి, ప్రైమరీ రూటే, దే బికమ్స్ ఇంటూ స్టోరేజ్. ఆస్పరాగస్ అయితే మనకి ఏం కావాలి, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కదా, ఇది స్టెమ్ అయితే దీని బేస్ నుంచి మనకు బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఇట్లా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఏమైతాయి, దే బికమ్ స్టోరేజ్. అంటే స్టోర్ మీన్స్ దే బికమ్ ఫుడ్ స్టోరేజ్ టేక్స్ ప్లేస్, రైట్ లవ్, ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏమంటాం, పాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ ఆస్పరాగస్ లో కనపడతాయి. ఇక ఐపోమియా, స్వీట్ పొటాటో సంగతి ఏంటంటే, ఇది స్టెమ్. ఇక్కడ స్టెమ్ నుంచి ఇది ఏమైతుందన్న, ఇదిగో చూడండి, ఇది లీఫ్, ఇట్లా లీఫ్ ఉంది, డెవలప్మెంట్. ఇక్కడ నుంచే నోడ్ నుంచి మనకి ఏం డెవలప్ అవుతుందంటే, అడ్వెంటీషియస్ రూట్ ఇలా డెవలప్ అయింది ఒకటే, సింగిల్ అడ్వెంటీషియస్ రూట్ ఇలా డెవలప్ అయింది. ఈ సింగిల్ అడ్వెంటీషియస్ రూట్ దిట్ బికమ్స్ ఇంటూ వాట్, స్టోరేజ్ రూట్స్ గా మారింది, స్వీట్ పొటాటోగా మారింది. ఇట్లా మనకి ఒకటి మనకేం కనబడుతున్నాయి, ట్యాప్ రూట్స్ మాడిఫై అయిపోయి స్టోరేజ్ రూట్స్ గా మారాయి, ఫైబ్రస్ రూట్స్ కూడా మాడిఫై అయిపోయి స్టోరేజ్ రూట్స్ గా, ట్యూబరస్ రూట్స్ గా మారాయి, అడ్వెంటీషియస్ రూట్స్ కూడా మాడిఫై అయిపోయి ఏమైనాయి, స్టోరేజ్ రూట్స్ గా మారాయి. ఇట్లా స్టోరేజ్ రూట్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. రెండోది చూద్దాం, సెకండ్ టైప్ ఏంటి మరి, ఇక్కడ మనకి సెకండ్ మోడిఫికేషన్, దట్ ఈస్ వాట్, ప్రాప్ రూట్స్. ప్రాప్ రూట్స్ లేదా పిల్లార్ రూట్స్ అని అంటాం. ప్రాప్ రూట్స్ గల మరొక పేరేంటి, పిల్లార్ రూట్స్, రైట్. ఇదేంటో చూడండి, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్. హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్ ఫ్రమ్ లోవర్ బ్రాంచెస్ ఆఫ్ ద స్టెమ్. హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్ ఫ్రమ్ lower node of the lower branches of the stem. లోవర్ బ్రాంచెస్ ఆఫ్ ద స్టెమ్. మరి లోవర్ బ్రాంచెస్ నుంచి వస్తున్నాయి అంటే ఇవి ఏ టైప్ ఆఫ్ రూట్స్ అని గుర్తుపెట్టుకోవాలి మీరుగా, అడ్వెంటీషియస్ రూట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అదర్ దాన్ రాడికల్ నుంచి వస్తే ఏమని చెప్పినా నేను మీకు, అడ్వెంటీషియస్ రూట్. కాబట్టి ప్రాప్ రూట్స్ అనేవి దేని యొక్క మాడిఫికేషన్ అంటే ఏం చెప్పాలి, అడ్వెంటీషియస్ రూట్ మాడిఫికేషన్ అని చెప్పండి, రైట్. ప్రాప్ రూట్స్ ఎందుకు ఫామ్ అయినాయి అంటే, ఫర్ సపోర్ట్. దేనికోసం అంటే ఇవి ఫర్ సపోర్ట్ పర్పస్. సపోర్ట్ అంటే చూడండి అన్న, హ్యూజ్ బ్రాంచెస్ ఉంటాయి, హ్యూజ్ బ్రాంచెస్ వాటి యొక్క వెయిట్ ని ఆపుకోలేక ఏం చేస్తాయంట, ఆ బ్రాంచెస్ కింది తలం నుంచి కొన్ని హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి, వేలాడుతూ ఉండే నిర్మాణాలు ఫామ్ అవుతాయి. ఆ వేలాడుతూ ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, కొంతకాలము హ్యాంగ్ అయిపోయి తర్వాత సాయిల్ లోపలికి గ్రో అవుతాయి. అప్పుడు మనము బ్రాంచెస్ నుంచి సాయిల్ వైపు చూస్తే ఒక పిల్లార్ లాగా కనపడుతుంది. కాబట్టి వాటిని ఏమంటుండు, పిల్లార్ రూట్స్ అని చెప్తాడు అట్లా, ఓకేనా. సో మనకు పిల్లల మర్రి మీకు తెలుసు, మహబూబ్ నగర్ డిస్టిక్ పిల్లల మర్రిలో మనకు పెద్ద మర్రి చెట్టు కనపడతా ఉంటది. ఆ మర్రి చెట్టుకు ఎన్నో మరి ప్రాప్ రూట్స్ అనేవి చాలా ఉన్నాయి. మనకి ఏది ప్రాప్ రూటో ఏది మెయిన్ ట్రంకో మనం ఐడెంటిఫై చేయలేం, అంత పెద్దదిగా ఉంది. కాబట్టి ఏమంటాం, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి బ్రాంచెస్ నుంచి ఫామ్ అయితే దాన్ని ఏమనండి, ప్రాప్ రూట్స్ ఆర్ పిల్లార్ రూట్స్ అనాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే బనియన్, ఇప్పుడే చెప్పానుగా, బనియన్, ఫైకస్
ఫైకస్ బెంగాలెన్సిస్ అంటాం, మర్రి, రైటా. దెన్ థర్డ్ వన్ ఏంటి చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే స్టిల్ట్ రూట్స్. స్టిల్ట్ రూట్స్ ఆర్ బ్రేస్ రూట్స్. స్టిల్ట్ రూట్స్ ఆర్ బ్రేస్ రూట్స్. దీని సంగతి ఏంటి? ఇవి కూడా ఏంటివంట సపోర్టింగ్ రూట్సే. ఎస్, సపోర్టింగ్ రూట్స్. సపోర్టింగ్ రూట్స్ డెవలప్ ఫ్రమ్ లోవర్ నోడ్ ఆఫ్ ద స్టెమ్. లోవర్ నోడ్ ఆఫ్ ద స్టెమ్. లోవర్ నోడ్ ఆఫ్ ద స్టెమ్ అంటే చూడండి, ఇక్కడ మనం లోవర్ నోడ్ అంటున్నాడు కాబట్టి అదర్ దాన్ రాడికల్ కాబట్టి ఇవి కూడా ఏంటివంట. ఎస్, దే ఆర్ ఆల్సో వాట్ అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్. అడ్వాంటీషియస్ రూట్సే ఇవి కూడా, అడ్వాంటీషియస్ రూట్ మాడిఫికేషనే, రైట్. మరి స్టిల్ట్ రూట్స్ అనేవి మెకానికల్ సపోర్ట్ కోసమే. ఇది కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిజ్, షుగర్ కేన్. మెయిజ్, షుగర్ కేన్ చూడండి, ఇది ఒక ప్లాంట్ స్టెమ్ అనుకుంటే, ఇదేమో కింద ఇది మోనోకాట్ కాబట్టి ఏ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఉంది? ఎస్, ఇది ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇది ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇది ఇగో లోవర్ నోడ్ అంటే ఇది నోడ్, ఇది నోడ్ అనమాట. ఇందులో లోవర్ నోడ్ అంటే ఇది. ఈ లోవర్ నోడ్ నుంచి ఏం డెవలప్ అవుతాయంట? ఎస్, ఇగో ఇక్కడ నుంచి ఏం డెవలప్ అయినాయి చూడండి, రూట్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు వీటిని ఏమంటున్నాడు అంటే స్టిల్ట్ రూట్స్ అని అంటుండు. దేనికోసం డెవలప్ అయినాయి అంటే ఇవి కూడా సపోర్ట్ కోసమే డెవలప్ అవుతాయి. మెకానికల్ సపోర్ట్ కోసమే డెవలప్. స్టెమ్స్ కొంచెం వీక్గా ఉంటాయి ఇవి కాబట్టి ఏమైతే మెకానికల్ సపోర్ట్ కోసము స్టిల్ట్ రూట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు ప్రాప్ రూట్స్, పిల్లార్ రూట్స్ ఇవి కూడా మెకానికల్ పర్పసే. మెకానికల్ పర్పస్. ఇది కూడా ఏంటిదన్నా మెకానికల్ పర్పసే అని గుర్తుపెట్టుకోండి, మెకానికల్ పర్పస్. మరి రెండు కూడా ఏ టైప్ ఆఫ్ రూట్ మాడిఫికేషన్స్ అంటే బోత్ ఆర్ వాట్ అడ్వాంటీషియస్ రూట్ మాడిఫికేషన్స్ కింద తీసుకోండి, రైట్. ఇది థర్డ్ టైప్ ఆఫ్ రూట్ మాడిఫికేషన్. ఇక ఫోర్త్ వన్ ఏందో చూద్దాం. ఫోర్త్ వన్ రెస్పిరేటరీ రూట్స్. రెస్పిరేటరీ రూట్స్. రెస్పిరేటరీ రూట్స్ వీటికే గల మరొక నేమ్ ఏంటంటే న్యూమాటోపోర్స్. బ్రీతింగ్ రూట్స్ అని అంట. బ్రీతింగ్ రూట్స్ లేదా న్యూమాటోపోర్స్. న్యూమాటోపోర్స్ లేదా హాలోఫైటిక్ రూట్స్. హాలోఫైటిక్ రూట్స్. హాలోఫైటిక్ రూట్స్ అంట. బ్రీతింగ్ రూట్స్, న్యూమాటోపోర్స్, హాలోఫైటిక్ రూట్స్ అని అంట. ఏంటి అసలు రెస్పిరేటరీ రూట్స్ అంటే? పేర్లోనే ఉందిగా, ఫర్ పర్పస్ ఆఫ్ వాట్ రెస్పిరేషన్. ఎస్, ఏంటంటే ఇక్కడ సో మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ గ్రో ఇన్ స్వాంపీ ఏరియాస్. మ్యాంగ్రూవ్స్ గ్రో ఇన్ వేర్? స్వాంపీ ఏరియాస్. స్వాంపీ ఏరియాస్. స్వాంపీ ఏరియాలో గ్రో అవుతాయి కాబట్టి ఆక్సిజన్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటుంది. మరి ఆక్సిజన్ కోసం ఏం చేస్తాయి ఇవి? ఎస్, రూట్స్ కమ్అట్ ఫ్రమ్ గ్రౌండ్. రూట్స్ కమ్అట్ ఫ్రమ్ మెనీ రూట్స్ కమ్అట్ ఫ్రమ్ గ్రౌండ్. మెనీ రూట్స్ ఇక్కడ రాస్తున్నాను, మెనీ అనేది. మెనీ రూట్స్ కమ్అట్ ఫ్రమ్ గ్రౌండ్. come out from ground and grow vertically upward. And grow vertically upward. Vertically upward. Okay na? And passes small pores on them. Small pores. వాటిని మనము లెంటిసెల్స్ అని పిలుస్తాం. Small pores on them. On them. Okay na? So through which what happens to get oxygen for respiration. To get oxygen for what? Respiration.
అందుకే వీటిని ఏమంటాం, రెస్పిరేటరీ రూట్స్ అని అంటున్నాం. స్వాంపీ ఏరియాస్ అంటే సాల్టీ ఏరియాస్ అని అర్థం. కాబట్టి వీటిని హాలోఫైట్స్ అని పిలుస్తున్నాడు, హాలోఫైటిక్ రూట్స్ అని అంటుండు. రైటా? ఇది నేను రెస్పిరేటరీ రూట్స్. మరి ఇంతకీ ఇవి ఏ రూట్ యొక్క మాడిఫికేషన్ అంటే సీమా టాప్ రూట్ మాడిఫికేషన్స్. ఇవి టాప్ రూట్ మాడిఫికేషన్స్. జాగ్రత్త, టాప్ రూట్ మాడిఫికేషన్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏమొస్తాయి మరి ఇక్కడ, రైజోపోరా, రైజోపోరా, తర్వాత అవిసీనియా. రైజోపోరా అండ్ అవిసీనియా బోత్ ఆర్ వాట్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. ఇగో ఇలా ఉందనుకోండి, ఇది టాప్ రూట్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఏంటివి, ఇవి లేటరల్ బ్రాంచెస్ ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. కానీ కొన్ని రూట్స్ ఏమైతాయి అంటే మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్. ఇట్లా గ్రౌండ్ నుంచి బయటికి పొడుచుకొని వస్తున్నాయి చూడండి. మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వర్డ్ అండ్ పాసెస్ ఏ స్మాల్ పోర్స్ ఆన్ దెమ్. ఇట్లా స్పోర్స్ వస్తాయి. ఇగో ఇదేమో మెయిన్ స్టెమ్, ఇది స్టెమ్. ఇప్పుడు పైన ఇది స్టెమ్, ఓకేనా? ఈ స్టెమ్ పైన ఇక్కడ ఏముంటాయి, నోడ్స్. ఈ నోడ్స్ నుంచి మనకి ఏమొస్తాయి, లీవ్స్ ఇలా ఉంటాయి అనుకోండి. ఇలా లీఫ్ ఉందనుకోండి. ఇగో కొన్ని ఇక్కడ మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వర్డ్ అండ్ పాసెస్ ఏ స్మాల్ పోర్స్. ఇట్లాంటి దాన్ని ఏమంటాం మనం, రెస్పిరేటరీ రూట్స్ అని చెప్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏంటి అంటే, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎస్ నాడ్యులార్ రూట్స్. నాడ్యులార్ రూట్స్ లేదా నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్ అని అంటాం. నాడ్యులార్ రూట్స్ ఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్. మీనింగ్ ఏంటి, పేర్లోనే ఉంది. రూట్స్ కంటైన్ నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్స్. రూట్స్ కంటైన్స్ nodule like structures. Nodule like structures. ఇన్సైడ్ ఏముంటాయి దాని లోపల మరి, ఇన్సైడ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సింగ్ సింబయాటిక్ బ్యాక్టీరియా ఈస్ దేర్. సింబయాటిక్ బ్యాక్టీరియా, దాని పేరు ఏం పేరు, రైజోబియం. రైజోబియం ఈస్ దేర్. ఏం చేస్తుంది అది, ఫిక్స్ నైట్రోజన్, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కన్వర్ట్ ఇంటూ ఆర్గానిక్ ఫామ్. దాన్ని ఏమంటాం మనం ఇక్కడ, నాడ్యులార్ రూట్స్ అలా నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్ అని అంటాం. ఎక్కడ కనిపిస్తాయి మరి ఇంతకీ నాడ్యులార్ రూట్స్ అంటే, ఎస్ ఇవి లెగ్యూమ్ రూట్స్, లెగ్యూమ్ ప్లాంట్స్ రూట్స్లో ఉంటాయి. లెగ్యూమ్ ప్లాంట్స్ రూట్స్ అనేవి నాడ్యులార్ రూట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇంతకీ ఇవి ఏ మోడిఫికేషన్స్ అంటే, ఎస్ అగైన్ ఈ ఆల్సో టాప్ రూట్ మోడిఫికేషన్స్. టాప్ రూట్ మోడిఫికేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. టాప్ రూట్ మోడిఫికేషన్ ఇది ఎక్స్ట్రా, ఇది నాన్ ఎన్సీఆర్టీ. మీకు ఇంతవరకే ఎన్సీఆర్టీలో ఇచ్చాడు అన్న, జాగ్రత్త చూసుకోండి. తర్వాత సిక్స్త్ వన్ ఏంటంటే, అందుకే కొంచెం బ్రీఫింగ్ ఇస్తున్నాను, ఎక్కువ ఇవ్వట్లేను. సిక్స్త్ వన్ వచ్చేసి వెలామిన్ రూట్స్. వెలామిన్ రూట్స్ లేదా ఎపిఫైటిక్ రూట్స్ అని అంటాం. ఎపిఫైటిక్ రూట్స్ ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లో సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అని రూట్ మాడిఫికేషన్ అని ఇచ్చిండు, అందుకని మళ్ళీ ఇవి కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాను అంతే, ఏం లేదు ఇక్కడ. వెలామిన్ రూట్స్ ఆర్ ఎపిఫైటిక్ రూట్స్ అనేవి దే డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఫర్ దేర్ సన్లైట్ పర్పస్. ఓకేనా? సో ఎలా అంటే, వెలామిన్ రూట్స్ అబ్జార్బ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ బై ద టిష్యూ ఈజ్ వాట్ వెలామిన్ టిష్యూ. సో కాబట్టి వెలామిన్ రూట్స్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం నోట్ చేసుకుని డైరెక్ట్ గా, వాండా. వాండా, వాండా, వాండా చాలు, ఎంత ఎక్కువ వద్దు. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, క్లింగింగ్ రూట్స్, వెలామిన్ రూట్స్ అని. క్లింగింగ్ రూట్స్ ఏమో ఫర్ ఫిక్సేషన్ పర్పస్, వెలామిన్ రూట్స్ ఏమో హ్యాంగ్ అవుతా ఉంటాయి. హ్యాంగ్ అయ్యి దాని యొక్క టిప్లలో మనకి ఏముంటుంది అంటే వెలామిన్ టిష్యూ ఉంటుంది. ఆ వెలామిన్ టిష్యూ ఏం చేస్తుంది అంటే, అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని సర్వైవ్ అవుతూ ఉంటుంది. సరే, అదంతా కూడా మనకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే, గుర్తుపెట్టుకోండి. వెలామిన్ రూట్స్ అనేవి వేటి యొక్క మోడిఫికేషన్ అంటే, దే ఆర్ ఆల్సో వాట్ అడ్వాంటేజియస్ రూట్ మోడిఫికేషన్. గుర్తుపెట్టుకోరు ఇది మాత్రం.
adventitious root modification. Adventitious root modification. Adventitious root modification. ఇక సెవెంత్ వన్ వచ్చేసి ఏంటంటే అసిమిలేటరీ రూట్స్. Assimilatory roots. Assimilatory roots are photosynthetic roots. Photosynthetic roots. జనరల్గా ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది నాన్న? ఎక్కడైతే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయో అక్కడ మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైతే అంటే రూట్స్ బికమ్ క్లోరోఫిల్లస్. రూట్స్ ఏమైతే దే బికమ్స్ ఇంటూ క్లోరోఫిల్లస్. Roots becomes into chlorophyllus. That's why they carry out what? Photosynthesis. అందుకే వాటిని ఏమంటుండ్రు? ఫోటోసింథటిక్ రూట్స్ అని అంటారు. అంటే ఎందుకు సార్ ఇక్కడ రూట్సే క్లోరోఫిల్లస్గా మారినాయి? బికాజ్ ఇక్కడ లీవ్స్ ఉండవు, మనకి లీవ్స్ అనేవి లేవు కాబట్టి ఆ రూట్సే క్లోరోఫిల్ పిగ్మెంట్ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి మరి? అసిమిలేటరీ. చూడండి అన్న, ఇవి కూడా ఏ టైప్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్? దే ఆర్ ఆల్సో అడ్వెంటీషియస్ రూట్ మోడిఫికేషన్. Adventitious root modification. Adventitious root modifications గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మరి. అసిమిలేటరీ రూట్స్ కి 3 ఉన్నాయి నా. టీనియోఫిల్లం, నెక్స్ట్ టైనోస్పోరా, మూడోది ఏంటంటే ట్రాపా. టీనియోఫిల్లం, టైనోస్పోరా, ట్రాపా ఇట్లా. ఇక లాస్ట్ మోడిఫికేషన్ ఏముంది? పారాసైటిక్ రూట్స్. పారాసైటిక్ రూట్స్ వీటిని ఏమంటామంటే హాస్టోరియల్ రూట్స్ అని కూడా పిలుస్తాం. హాస్టోరియల్ రూట్స్ అంటే పేర్లోనే ఉంది కదా నాన్న. పారాసైట్స్ అంటే ఏంటి? దే డిపెండ్ ఆన్ అదర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్ దైర్ న్యూట్రిషన్. ఫుడ్ పర్పస్ కోసం, వాటర్ పర్పస్ కోసం దే డిపెండ్ ఆన్ అదర్. వాటిని ఏమంటాం? పారాసైటిక్ రూట్స్ ఆర్ హాస్టోరియల్ రూట్స్ అంటాం. అంటే జైలంలోకి రూట్స్ని సెండ్ చేస్తాయి, ఫ్లోయంలోకి రూట్స్ని సెండ్ చేస్తాయి. జైలంలోకి రూట్స్ సెండ్ చేసి వాటర్ తీసుకుంటాయి, ఫ్లోయంలోకి రూట్స్ సెండ్ చేసి ఫుడ్ని తీసుకుంటాయి. అట్లా వాటర్ ఫుడ్ రెండు తీసుకునే అనుకోండి, వాటిని కంప్లీట్ పారాసైట్స్ అని అంటాం. ఓన్లీ కేవలము వాటర్ పైన డిపెండ్ అయినాయి అనుకోండి, దాని ఇన్కంప్లీట్ పారాసైట్స్ అని అంటాం. అట్లా మనకి అగైన్ పారాసైట్స్ అనేవి 2 టైప్స్ కనబడుతున్నాయి మనకి. ఏంటి వా 2 టైప్స్ అంటే, ఒకటేమో కంప్లీట్ పారాసైట్స్ అనండి, కంప్లీట్ పారాసైట్స్. రెండవది ఇన్కంప్లీట్ పారాసైట్స్. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఆర్ దేర్. కంప్లీట్ అంటే దే డిపెండ్ ఆన్ కంప్లీట్లీ ఫుడ్ అండ్ వాటర్, దే డిపెండ్ ఓన్లీ వాటర్. ఇన్కంప్లీట్ అంటే ఓన్లీ వాటర్ పైన డిపెండ్ అవుతాయి. ఇక కంప్లీట్ పారాసైట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం లిస్టు. దట్ ఈస్ వాట్? కస్క్యూటా. ఓకేనా? నెక్స్ట్ వన్ ఓరబాంకి, బెలనోఫొరా, రఫ్లీషియా. మనకు లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూస్ చేసి ఫ్లవర్ని ఫామ్ చేసేది ఏమిటంటే రఫ్లీషియానే. ఇగో ఈ కస్క్యూటానేమో స్టెమ్ పారాసైట్, అంటే కంప్లీట్ స్టెమ్ పారాసైట్ కింద తీసుకోండి. ఈ మూడేమో దట్ ఈస్ వాట్? రూట్ పారాసైట్స్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్స్ యొక్క ఇగో ఇది రూట్లోకి సెండ్ చేసి ఫుడ్ను తీసుకుంటుంది. ఇది స్టెమ్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి స్టెమ్ పారాసైట్, రూట్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి రూట్ పారాసైట్ కింద తీసుకోవాలి. ఇన్కంప్లీట్ పారాసైట్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఎస్ ఉన్నాయి. ఏంటివి అంటే, సో విస్కమ్ లొరాంతస్, ఇవి ఇన్కంప్లీట్ స్టెమ్ పారాసైట్స్ అన్నమాట. ఇక స్ట్రైగా శాంటాలం, ఈ రెండేమో ఇన్కంప్లీట్ రూట్ పారాసైట్స్ అన్నమాట, రూట్ పైన డిపెండ్ అవుతాయి. ఇట్లా మనకి పారాసైటిక్ రూట్స్ ఉన్నాయి. జస్ట్ మీకు ఇది ఎగ్జాంపుల్స్ చాలు, అంత డీటెయిల్గా ఎక్స్ట్రా అవసరం లేదు. ఇక డీటెయిల్ అయినా ఏం లేదు. ఇక్కడ ఏంటంటే రూట్స్ అనేవి ఏమవుతున్నాయి? పారాసైటిక్ రూట్స్ అంటే
దే డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఫర్ దైర్ న్యూట్రిషన్ పర్పస్. అంటే స్టెమ్ పైన డిపెండ్ అవ్వచ్చు, రూట్ పైన డిపెండ్ అవ్వచ్చు. స్టెమ్ పైన డిపెండ్ అయితే స్టెమ్ పారాసైట్స్ అంటాం, రూట్ పైన డిపెండ్ అయితే రూట్ పారాసైట్స్ అంటాం. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఉన్నాయి, కంప్లీట్ ఉంది, ఇన్కంప్లీట్ ఉంది. కంప్లీట్ అంటే కంప్లీట్ ఫుడ్ కోసము వాటర్ కోసం డిపెండ్ అయితే దాన్ని కంప్లీట్ అంటాం. ఓన్లీ వాటర్ కోసం డిపెండ్ అయితే దాన్ని ఇన్కంప్లీట్ అంటాం అట్లా. సో ఇలా కంప్లీట్ పారాసైట్స్, ఇన్కంప్లీట్ పారాసైట్స్ అనేవి ఇట్లా 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ కంప్లీట్లో స్టెమ్ పారాసైట్స్ ఉన్నాయి, రూట్ పారాసైట్స్ అంటే స్టెమ్ కంప్లీట్ పారాసైట్, రూట్ కంప్లీట్ పారాసైట్. స్టెమ్ ఇన్కంప్లీట్ పారాసైట్, రూట్ ఇన్కంప్లీట్ పారాసైట్స్ అని చెప్పాలి అట్లా. స్టెమ్ పారాసైట్ కింద కస్క్యూటా, రూట్ పారాసైట్ కింద ఓరబాంకి, బెలనోఫోరా, రఫ్లీషియా. ఇక్కడ స్టెమ్ ఇన్కంప్లీట్ పారాసైట్ కింద విస్కమ్, లోరాంతస్, రూట్ కేమో స్ట్రైగా, శాంటాలం గుర్తుపెట్టుకోండి. ఇలా మనకు టోటల్ 8 మోడిఫికేషన్స్ అనేవి కనపడుతున్నాయి నాన్న. ఈ 8లో మనకు చూడండి రా, ఇవి కూడా అడ్వాంటీషియస్ రూట్ మోడిఫికేషన్సే. పారాసైటిక్ రూట్స్ కూడా ఏంటివంట, అడ్వాంటీషియస్ రూట్ మోడిఫికేషన్సే. సో మనకు ఓన్లీ చూడండి అన్న, నాడ్యులార్ రూట్స్ ఇవి టాప్ రూట్ మోడిఫికేషన్స్, రెస్పిరేటరీ రూట్ టాప్ రూట్ మోడిఫికేషన్. మళ్ళా స్టోరేజ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరేజ్ రూట్స్లో క్యారెట్, టర్నిప్, బీట్రూట్ మాత్రమే టాప్ రూట్ మోడిఫికేషన్. ఇక రిమైనింగ్ అన్నీ కూడా చూడండి ఎక్కువగా అడ్వాంటీషియస్ రూట్ మోడిఫికేషన్సే ఉన్నాయి. ఫైబ్రస్ రూట్ మోడిఫికేషన్ కింద ఓన్లీ ఆస్పరాగస్ ఉంది. ఈ మోడిఫికేషన్స్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అని, ఎందుకంటే టాప్ రూట్ మాడిఫై అవుతుందా, అడ్వాంటీషియస్ మోడిఫికేషనా, లేకపోతే ఫైబ్రస్ రూట్ మోడిఫికేషన్ అనే క్వశ్చన్ ఆ ఏరియాలో పడుతుంది, కాబట్టి కొంచెం దాన్ని ఫోకస్ చేయండి. ఇది మనకి టోటల్గా రూట్ యొక్క మోడిఫికేషన్స్ గురించి, ఓకేనా. సో దీంతో మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ టు రూట్ మోడిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చూద్దాము, స్టెమ్ మోడిఫికేషన్స్, లీఫ్ మోడిఫికేషన్స్, వీలైతే మనకి ఇన్ఫ్లోరెసెన్స్ కూడా మనం చూద్దాం, ఓకేనా. రైట్ మా.